నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. నంద్యాల శివారులో చోరీ. పెద్దపాడు గ్రామ సమీపంలో మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం బోల్తా, డ్రైవర్కు స్వల్ప గాయాలు. మున్సిపల్ టౌన్ హాల్ మరియు పార్క్ నందు పరిశీలించిన మంత్రివర్యులు ఫరూక్ గారు. వక్ఫ్ బోర్డ్ చట్టం సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి, కోడుమూరు ఆవాజ్ కమిటీ నాయకులు డిమాండ్. రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలి, మాజీ హజ్ కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్. ఈద్గా మజీద్లో రంజాన్ నమాజ్ కోయిలకుంట్ల. सीसी फुटेज కూడా పెట్టాలి. అడు దానికేం బలంటారు మీకేం బలం ఇవన్నీ నిర్వాహి తిరిగి పెట్టేసినారు.
రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలో కూడా ముస్లిం పాపులేషన్ బట్టి ఇవ్వడం జరిగింది. అత్యధికంగా క్రిస్మస్ వేడుకలు జరిగినప్పుడు, హజ్ జరిగినప్పుడు నంద్యాల ఎక్కువ ఇచ్చా డబ్బులు మంత్రిగా ఉన్నారు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు కూడా నంద్యాలకి ఎక్కువ ఇచ్చా. నెల్లూరు జిల్లా కూడా ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న, ఇవాళ, రేపు అయితే రేపు ఈ రోజుకి లాస్ట్, రేపు 1-2 జిల్లాలు చేయడం జరుగుతుంది. అంటే నంద్యాల ఒకటి, ఇంకా 2-3 జిల్లాలు, మిగతావన్నీ జిల్లాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుతో. కాబట్టి ముస్లిం సోదరులు కూడా అందరూ చాలా మంది మీరు బైకాట్ చేయండి, ఇది చేయండి అన్నారు. బైకాట్ ఏం చేస్తారు? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం బైకాట్ చేయని కారణం అడగాల్సింది మీరు బైకాట్ వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఇది, నా ప్రభుత్వం జబ్బులు చేయడం లేదు. బైకాట్ చేయడం ఇది ప్రజల సొమ్ము. ప్రభుత్వ తరఫున మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం. ఉపాసాలు ఎవరికి ఉన్నారో రంజాన్ మాస పవిత్ర మాసంలో అందరికీ కూడా బాగా అందరికీ కూడా వెల్కమ్ చేసి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. మన ఈ రోజు కూడా, రేపు కూడా, నంద్యాల కూడా చాలా మంది చెప్తుంది ప్రమాణం జరుగుతుంది. కాబట్టి ఎవరి బాధల వారికి ఉంటుంది. ఈ పార్కు మీరు వచ్చారో నేను వచ్చిన ఇదంతా అనేక ప్రాంతాలు తీసామని చెప్తే అప్పుడు తీపిచ్చాము. దీని దాదాపుగా నంద్యాలలో మోడరేషన్ కోసం రైల్స్ పార్క్ కూడా డెవలప్ 3-4 పార్కు డబ్బులు ఇచ్చాము. ఆ డబ్బులు ఇచ్చి ఏం చేశారో మరి దాని మీద కొంచెం సమగ్రంగా ప్రచారం చేసి కలెక్టర్ గారు చెప్పి ఏం చేశారో 2.5 కోట్లు ఇచ్చాము. ఆ రోజు మీరు చెప్పాము కూడా మన పరిస్థితి ఇప్పుడు నంద్యాల చెప్పండి. కనెక్టివిటీ రోడ్స్ రావాలి నంద్యాల. మనం ఉంటాం శాశ్వతపోతాం. రోడ్ గ్యారెంటీడా? కాబట్టి శాశ్వతమైన పనులు జరగాలని నా కోరిక. రేపు ముఖ్యమంత్రి గారు 19 చెప్తున్నాను. బీ కేర్ఫుల్ అని ఎక్కడికన్నా రావచ్చు, నీకన్నా రావచ్చు, అది వాళ్ళు హుషారు ఉంటారు. అంతేగానే ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, మనం గ్యారెంటీ అనేది లేదు. బట్ ఆయన అయితే ఎక్కడికైనా వస్తారు అనేది కమ్యూనికేట్ చేయమని చెప్తారు. భయంతో ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఆయన వస్తే మంచిదే కదా, మనం ఎవరిని కోరుకుంటాం. అన్ని తీసేసాం. ఏం లేదు, లైట్స్ అన్నీ డైనింగ్తో యావత్ భారత ప్రజానీకానికి ఉగాది और రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవాస్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతున్నాను. వక్ఫ్ ఆస్తి అనేది ముస్లింలు, మన పూర్వీకులు ముస్లింలకు దానంగా ఇచ్చిన ఆస్తి. ముస్లింల అభివృద్ధికి, ముస్లింల విద్యకు, ముస్లింల సంక్షేమానికి ఉపయోగపడే ఆస్తి ఇది వక్ఫ్ ఆస్తి. ఈ ఆస్తిని కాజేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చిన బిల్లు. ఈ బిల్లును నిరసిస్తూ, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈరోజు యావత్ భారత ముస్లిం సోదరులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సోదరులారా, ఈరోజు పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని ముస్లింల సంక్షేమానికి పడేది పోయి ఈరోజు ముస్లింలకు పవిత్ర గ్రంథం పైన ప్రమాణం చేసి రాగద్వేషాలకు తావు లేకుండా సమానత్వానికి సౌహృత్వానికి పాటుపడతామని పవిత్ర గ్రంథము భగవద్గీత మీద ప్రమాణం చేసి గద్దెనెక్కి ఈరోజు ఇలాంటి దారుణమైన బిల్లులు తీసుకొచ్చి ముస్లింలకు తుంగలు తోస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇట్లు ఆవాస్ కమిటీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ముస్తఫా. ఉన్న కూటమి ప్రభుత్వము తక్షణమే అసెంబ్లీలో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ముస్లింల వక్ఫ్ ఆస్తులను కాపాడతారని కోరుతూ ఆవాస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. చక్రపాణి రెడ్డి గారు ఆయనకు ఒకటే దేవుడి దయ వల్ల మనం అనుకున్నట్టు ఆయనకు దేవుడు అనేక విధాలుగా సంపద న్యాయబద్ధంగా సంపాదించుకునే అవకాశం దేవుడు కల్పించాడు ఆయనకు. మరి ఇకపోతే కౌన్సిలర్లకు సంబంధించినటువంటి సమస్య వచ్చేసరికి ఇక్కడ జరుగుతున్నటువంటి చైర్మన్ కౌన్సిలర్లు అంటే ఈ ఇద్దరికి సంబంధించిన సమస్య మీద ఇది ఒక కుటుంబం. వైసీపీకి సంబంధించిన చైర్మన్, వైసీపీకి సంబంధించిన వ్యక్తి, కౌన్సిలర్లు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, ఇదంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో జరిగినటువంటి సమస్య ఒకసారి మనం ఆలోచిస్తే కనీసం వాళ్లకు అవిశ్వాసం పెట్టాలనే ఆలోచనగిన చక్రపాణి రెడ్డి గారు కానీ మాకు కానీ ఎవ్వరు కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకనంటే రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలకులు వచ్చారు సతీష్ రెడ్డి నంద్యాలకు. చక్రపాణి రెడ్డి గారు కూడా మేము అందరం పోవడం జరిగింది. అక్కడ అందరు కౌన్సిలర్లు వచ్చారు, చైర్మన్ రావడం జరిగింది, ఆయమ్మ వాళ్ళ తండ్రి కూడా రషీద్ గారు కూడా రావడం జరిగింది. ఆ రోజే డిసైడ్ చేయడం జరిగింది అవిశ్వాసం అవసరం లేదు అని నిర్మోహమాటంగా చక్రపాణి రెడ్డి గారు కూడా కౌన్సిలర్లకు చెప్పడం జరిగింది. వద్దమ్మా, ఏదైనా ఉంటే మనం కోఆర్డినేషన్ చేసుకుందాం కానీ అవిశ్వాసం పెట్టే ప్రశ్నే వద్దు అని చెప్పి మేమందరం అదే మాట చెప్పాం. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో విమర్శలు అంటే విమర్శకు కూడా ఒక హద్దు పద్దు అనేది ఉండాల. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అభివృద్ధిని కాంక్షించ వాళ్ళం కాబట్టి చక్రపాణి రెడ్డి గారు అయితేనేమి నేనైతేనేమి మా కూతురుకు నిన్న సంతకం చేయడం జరిగింది. అంటే అడిగొచ్చి ఇంటికాడ వచ్చి సంతకం చేయించుకున్నారు. మేమే గిన అనుకుంటే మాతో సంతకం చేసుకునే ధైర్యం ఎవరికైనా ఉందా? చేసుకోగలుగుతారా? ఎందుకు అనవసరం ఈ మాటలన్నీ, ఎందుకు అనవసరం? అందులో నేను వైసీపీలో ఉంటే కూడా చక్రపాణి రెడ్డి గారు కానీ నేను కానీ అభివృద్ధిని కాంక్షించే మేము సంతకం పెట్టడం జరిగింది. లేకపోతే మేము సంతకం పెట్టకపోతే నిన్న కోరం లేదు, మీటింగ్ జరగదు, ఏది జరగదు. దీన్ని వాళ్ళు
సంతోషించాల్సింది పోయి మరి రకరకాలుగా ఏదేదో చెప్పి వాళ్ళు వాళ్ళు నిన్న చైర్మన్ గారు అయితే ఎమ్మెల్యే పక్కనే నిలబడడం జరిగింది. అంటే ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు. ఇంకా ఆ పరిస్థితిని చూసి ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, చక్రపాణి రెడ్డి అభివృద్ధి చేయలేదు, మస్తుగుండ ఈ తాలూకానే కాదు వేరే తాలూకాలో కూడా ఉన్నాయి సమస్యలు, అవన్నీ ఎత్తుకులాడుతుంటా రికార్డికల్గా చేసి లోపలేసి కొట్టడమే. ఇంకా ఏంటది? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నాం మనం అందరం, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం. తప్పు చేసే శిక్ష నీకు తప్పదు, నాకు తప్పదు, ఆయనకు తప్పదు, ఎవరికి తప్పదు. తప్పు చేసిన వాళ్ళు ప్రజా కోర్టులో ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా శిక్షరులే. అంత మాత్రాన తోలు తీస్తా తోలు వలుసా ఇవి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటము ఒక ప్రజాప్రతినిధికి, ఒక ఎమ్మెల్యేకు, గౌరవ శాసనసభ్యుడుకు ఈ తోళ్ళు తీసా వలుసా వాయిన్ చూసా ఆయన చూసా అంటే పక్కన ఉన్న మీ అనుచర గణానికైతేనేమి ఇంకొకరైతేనేమి వాళ్ళకు వాహువా అనిపించడానికి ఉపయోగపడతాయి తప్పిస్తే ప్రజలు ఎవ్వరు హర్షించరు. నువ్వు తోలు తీసా గిల్లు తీసా అంటే ఎవరికి ఎవరు తోలు తీస్తారు? ఏం కథ, ఏం పరిస్థితి? ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో తోలు తీస్తా అనేది ఎక్కడ డైరెక్ట్ ఏడన్నా ఉందే? తోలు తీయడం ప్రజాస్వామ్యం అనిపిస్తుందా? ఏం మాటలు ఇవన్నీ? ఇప్పుడు అభివృద్ధిని కాంక్షించే మా కూతురుకు నిన్న సంతకం పెట్టించి చేశాం. అదే శిల్పా చక్రపాణి రెడ్డి గారు నాకు చెప్పడం కానీ, నేను శిల్పా చక్రపాణి రెడ్డి గారికి చెప్పడం కానీ ఇద్దరికి అనుకుంటే నా బిడ్డ సంతకమే పెట్టదు. సంతకం పెట్టకపోతే నీకు కోరం లేదు, కోరం లేకపోతే మీ బిల్లులన్నీ ఆగిపోతాయి. ఎన్ని 2 కోట్లు ఎంతో బిల్లులు అవి, 2 కోట్ల బిల్లులు టీడీపీ అన్నీ అని అంటున్నారు. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు, మార్కిస్టు, అవి ఈస్టు అవసరం లే. మాకు అభివృద్ధిని కాంక్షించి పట్టణము అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే మేము ఆ దృఢ సంకల్పంతోనే ఇవన్నీ చేస్తున్నాం. మీ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేయండి, మంచి మెజార్టీ వచ్చిందని మీరు అంటున్నారు, మేమంటున్నాం మంచి మెజార్టీ వచ్చింది తెలుగుదేశం కూటమికని, ఎన్డీఏ కూటమికి మంచి మెజార్టీ వచ్చిందని అంటున్నాము. మరి మీరు చేయండి, మేము హర్షిస్తాం, సహకరిస్తాం. ప్రజా సంక్షేమ ధ్యేయం. నిత్యం అనునిత్యం మాకు ప్రజలతో సంబంధాలు ఉండాలి తప్పిస్తే పొద్దున్నేసే సాయంత్రం వరకు ఊరికే కక్షలు, కార్పణ్యాలు, రాజకీయాలు ఇవిలే. ఎలక్షన్ నాడే కక్ష ఏదైనా ఉంటే ఓటింగు, నీ పార్టీ నా పార్టీ అనాలా. మనం అందరము మామూలుగా ఉన్నప్పుడు జనజీవన సరవంతిలో మనం కలిసిమెలిసి జీవించాలా. ఎమ్మెల్యేకి చూస్తే भी वैसा छोटा होता है, तो इसके वास्ते हमें जितना दिल खोल कर खर्च करते हैं अल्लाह रब्बुल इज्जत उतना जो है तोड़ कर हमें मान देता है। इतनी हैसियत है, कम से कम 100 रुपए हैसियत के मुआफिक कोई 500 भी डाल सकता है, 1000 भी डाल सकता है। हैसियत के मुआफिक कम से कम आखिरी दर्जे में 100 रुपए डालने की कोशिश करें। यहाँ 500 आदमी हैं, अगर 100 रुपए डालिए तो 50,000 रुपए हो जाएंगे। इसके वास्ते 100 रुपए हमारे लिए मुश्किल नहीं है, तो इसके लिए सारे साथी दिल खोल कर चंदा दें। भाई अभी सफा में उठे भाई साथी, स्कैनर भी है, अगर किसी के जेब में जो है रकम नहीं है। अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। जो हजरत फितरा नहीं लिखाए वो लिखाते
चल भाई हाँ अच्छी बात अरे मैं अल्लाह अकबर लिल्लाहिल हम्द अल्लाह अकबर अल्लाह अकबर ला इलाहा इल्लल्लाह अल्लाह अकबर अल्लाह हुआ कि उस मालिक के हकीकी तारीफ है कि अल्लाह रब्बुल इज्जत बगैर पिल्लर और सुकून के बहुत बड़े नीले पीले आसमान को अल्लाह पाक हमारे सरों पर जो कायम किया। और अल्लाह की कुदरत यह है कि अल्लाह रब्बुल इज्जत पानी के ऊपर साइंसदानों ने कहा, मुहक्किकीन ने कहा, तहकीक करने वालों ने कहा कि 7 हिस्सा पानी है और उस पानी के ऊपर अल्लाह पाक जमीन को बिछाया। यूँ समझो कि हम जो है जैसे मैट बिछाते हैं जमीन पर, जैसे मुसल्ला। अल्लाह अकबर ला इलाहा इल्लल्लाह अल्लाह अकबर अल्लाह अकबर वलिल्लाहिल हम्द। हम जाते हैं पार्टियों के और जो है पार्टियों में शामिल होते हैं, उसके नारे लगते हैं और वो आने से पहले नारों से आवाजें गूंजती है। क्यों गूंजती है? लीडर जोश में आ जाए, लीडर जो है यूँ समझे कि ये जो है ये सक्सेस वाला जलसा है, सक्सेस वाली मीटिंग है, हमारी गूंजने वाली आवाज से महसूस कर लेता है। ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहिल हम्द अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहिल हम्द अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर अल्लाहु अकबर। और आपको क़यामत तक आने वाली इंसानियत को अल्लाह अपने हाथ से बनाया। इसलिए हमारी 10 मिनट की इबादत फरिश्तों के हजारों साल से ज्यादा अफजल। बच्चा जो गुम होके जो यहाँ मेंबर के पास है, किसी का बच्चा हो तो ले सकते हैं, नहीं तो हमें तक लगे मदरसे में। अच्छा लाभ लो जी इसलिए जो हजरात पीछे हैं उनसे गुजारिश है कि वो जल्दी जल्दी अंदर से तशरीफ लाए, लाइना डालकर ही सफे बनाए। इधर भी जगह है मेरे डावे हाथ की तरफ जगह है, लिहाजा वो घास है। जिंदगी दिया है अल्लाह की रजा हासिल करके हमको जहां से हम आए हैं वहीं हमको जाना होगा। अल्लाह इलाहा इल्लल्लाह वहदहू ला शरीका लह व नशहदु अन्न सय्यदना व मौलाना मुहम्मदन अब्दुहु व रसूलुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिफज़्लि बिस्मिल्लाहिर रहमानिर रहीम व लितुकमिलुल इद्दता व लितुकब्बिरुल्लाहा अला मा हदाकुम व लअल्लकुम तशकुरून। व क़ौलिही तआला व इज़ा सअलक इबादी अन्नी फ़इन्नी क़रीब उजीब दावतद दाई इज़ा दआनी फल्यस्तजीबू ली वल्युमिनू बी लअल्लहुम यरशुदून। بارك الله لنا ولكم بالقرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جواد كريم ملك قديم برؤوف ورب حليم.
अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़लिलहु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व नशहदु अन्न सय्यदना व मौलाना मुहम्मदन अब्दुहु व रसूलुहु الذي أرسل بالحق بشيرا ونذيرا إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم عليه إلى يوم الدين خصوصا على أمير المؤمنين سيدنا أبي بكر الصديق رضي الله تعالى عنه وعلى أمير المؤمنين سيدنا عمر ابن الخطاب رضي الله تعالى عنه وعلى أمير المؤمنين سيدنا عثمان ابن عفان رضي الله تعالى عنه وعلى أمير المؤمنين سيدنا علي بن أبي طالب رضي الله تعالى عنه وعلى الإمامين سيدنا الحسن والحسين رضي الله تعالى عنهما وعلى أمهما سيدة النساء فاطمة الزهراء رضي الله تعالى عنها وعلى عمي سيدنا الحمزة والعباس رضي الله تعالى عنهما وعلى الستة الباقية من العشرة المبشرة وعلى سائر المهاجرين والأنصار والصحابة والتابعين الأبرار الأخيار رضوان الله تعالى عليهم أجمعين اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء से लोग आकर जो है नंदयाल का खबरस्तान देखकर वंडर हो जाते हैं और ताज्जुब में पड़ते हैं, अरे इतना बड़ा कंपाउंड वॉल, इनको शायद सऊदी से कोई फंड रुपए 4 में 2 रुपए 5 रुपए 500 रुपए 5000 रुपए, ये जो है आप लोगों के फंड से अल्लाह पाक आप लोगों के पैसे में इतनी बरकत को रखा कि बड़े बड़े काम मिनटों में बाजार का खाना जो नहीं छोड़ा ऐसा हो गई। ये सब कारण कौन? मैं भी तुम्हें वो बच्ची भाग को जो गई उसका क्या भी गुनाह नहीं, उसका क्या भी पाप नहीं, जो है गुनाह जो तुमने और मुझे साहब को उन्होंने फोन कर जो सहूलत होना है ईद के लिए, खबरस्तान के लिए, मस्जिद के लिए, वो साथ ही जो आप अरेंज कर बोले, इसीलिए हम तहे दिल से हमारे मिनिस्टर साहब NMD फारूक साहब का शुक्रिया अदा करते हैं और उसी तरह कलेक्टर मैडम का और उसी तरह हमारे कमिश्नर साहब का और उसी तरह चेयरमैन म्युनिसिपल चेयरमैन का भी हम तहे दिल से शुक्रिया अदा करते हैं और जो सैनिटेशन लोग बहुत काम करे हैं, बहुत मेहनत किए हैं, उनका भी हमें तहे दिल से शुक्रिया अदा करते हैं और उसी तरह पुलिस डिपार्टमेंट का भी यहाँ पर ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا به واعف عنا واغفر لنا وارحمنا القوم الكافرين. बच्चा वो पिंक कलर का सूट डाले को है
నంద్యాల శివారులో చోరీ. పెద్దపాడు గ్రామ సమీపంలో మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం బోల్తా, డ్రైవర్కు స్వల్ప గాయాలు. మున్సిపల్ టౌన్ హాల్ మరియు పార్క్ నందు పరిశీలించిన మంత్రివర్యులు ఫరూక్ గారు. వక్ఫ్ బోర్డ్ చట్టం సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి, కోడుమూరు ఆవాజ్ కమిటీ నాయకులు డిమాండ్. రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలి, మాజీ హజ్ కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్. ఈద్గా మజీద్లో రంజాన్ నమాజ్ కోయిలకుంట్ల. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.